హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తెల్లవారిందండి, మేల్కొన్నారా? 7 గంటలు అయిపోయింది. పార్టీకే మీరు మేల్కొని ఉన్నారని నమ్ముతున్నాను. ఒకవేళ పడకల మీద ఉంటే రండి, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావయ్యా, నీకు వందనములు. మరొకసారి నీ మాట కొరకు కనిపెట్టుకున్నావు, మాతో మాటలాడుమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేల్కొన్నారా? మరి అడావిడి పొద్దున్నే అడావిడి కదండి. త్వరగా వెళ్ళిపోవాలి, డ్యూటీలకు వెళ్ళిపోవాలి, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. చాలా అడావిడీలు. ఇంకా క్రిస్మస్ షాపింగ్ చేయాలి. ఇప్పుడే కొంతమంది అడావిడుల మధ్యలో ప్రభువుని మర్చిపోతున్నాం. ఈ రోజున తెల్లవారితే చాలండి, ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ అంటారు. పొద్దున్నే 7 గంటలకే ట్రాఫిక్ అయిపోతుంది. మళ్ళీ సాయంకాలం అయిందంటే భయంకరమైన ట్రాఫిక్. మీరు ఎప్పుడన్నా వీధుల్లోకి వెళ్ళి నిలబడి ఏం జరుగుతుందని గమనించారా? ముఖ్యంగా మా చెన్నై, హైదరాబాద్, ఏంటండి మరి ముంబై, ఈ పెద్ద పెద్ద పట్టణాల్లో నబడేసి ఈవెన్ నేను విజయవాడ రోడ్డు మీద నిలబెడితే ఎన్ని వాహనాలు వేగంగా పోతుంటాయో చూడండి. పోయేవాళ్ళు పోతుంటారు, వస్తే వాళ్ళు వస్తుంటారు, తిరిగే వాళ్ళు తిరుగుతుంటారు. ఎక్కడికి పోతున్నారు వీళ్ళంతా? దేని కొరకు పరుగులు పెడుతున్నారు? ఒకవేళ వారిని ఆపి అడిగితే ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నీకెందుకో అంటారేమో, ఆఫీస్కి వెళ్తున్నాను అంటారేమో, బిజినెస్ చేస్తానికి వెళ్తున్నాను అంటారేమో, పని మీద వెళ్తున్నాను సింపుల్గా ముగించుకుంటారు కొంతమంది. పొద్దున్న లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు మనుషుడు తిరుగుతూనే ఉన్నాడు, రోడ్ల మీదే ఉంటున్నాడు. ఇళ్లల్లో ఉండలేదు మనుషులు ఈ రోజున. అసలు ఇంట్లో వండుకోవటమే మర్చిపోయారట, మానేశారట, బయట తిట్టమే. ప్రభు అంటున్నాడు, యథార్థంగా ఉండాలని పరుగులెత్తేవాడు ఎవరైనా ఉన్నాడా? నమ్మకంగా ఉండాలని ఆశపడేవారు ఎవరైనా ఉన్నారా? దేవుని చిత్తానుసారంగా వెళ్ళాలి, నడవాలి, చెయ్యాలి, ఉండాలి అనే ఆశ కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నేను ఎంతో మిమ్మల్ని దీవించాను, మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాను, మీకు మంచి శరీరాన్ని ఇచ్చాను, మీకు మంచి చదువులు, సంచులు, ఇంక చెప్పాలంటే మేడం మిద్దెలు, దేవుడిచ్చాడేంటి, అవన్నీ మేము సంపాదించుకున్నాం అనుకుంటామండి. ఆయన ఇవ్వకుండా మనం ఏమీ సంపాదించుకోలేము. మనం ఏముందో ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృపే. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనకు కలిగినవన్నీ ఆయన ద్వారా కలిగినవే, ఎందుకంటే సర్వము ఆయనదే. కానీ మనుషులకు ఆ కృతజ్ఞత లేదు. ఇది నాది, నా సంపాదన. ఆ నాబాలనే మోటువాడు ఉన్నాడు ఒకడు, వాడికి చాలా ఆస్తులు ఉన్నాయి, చాలా గొర్రెల మందలు ఉన్నాయి. దావీదు అడిగాడు, కొంచెం మీ గొర్రెల మాంసం కొంచెం ఇవ్వమని అడిగితే, నా సంపాదన, నా గొర్రెలు నేనెందుకు ఇస్తానని వెర్రవీగాడు చూడండి. అలాగే ఈ రోజున దేవుడెవడు, దేవుడు ఎక్కడున్నాడు అనేవారే కానీ, నేనేమై ఉన్నాను? ఆయన కృప వల్ల అయి ఉన్నాను. నా ఆరోగ్యం ఆయన ఇచ్చింది, నా ఆస్తి ఆయన ఇచ్చింది, నా గర్భఫలం ఆయన ఇచ్చిన వరం, నా కుటుంబం ఆయన ఇచ్చింది. ఏంటంటే గుణవతి అయిన భార్య దొరుకుట మేలు, అటుది యెహోవా యొక్క దానము. దేవుడు మనకు మేలు చేస్తున్నాడు, కానీ కృతజ్ఞత లేదు మనకి. దేవుడు మనకి అన్నీ ఇస్తున్నాడు, కానీ నమ్మకస్తులుగా లేం మనం. విసిగిపోతున్నాడండి ప్రభు. ఈ నరులను ఎంత ప్రేమించినా, ఎంత దీవించినా వీరికి కృతజ్ఞత లేదే. పట్టణాలు పాడైపోతున్నాయి. పట్టణాల్లో చూడండి ఎంతగా ఇవాళ స్మార్ట్ సిటీస్ డెవలప్ చేస్తున్నాం అన్నప్పుడు ఏంటి అక్కడ జరుగుతుందో చూడండి. మంచి రోడ్డులు, మరి మెట్రోస్, ఇంకా ఏవేవో ఫెసిలిటీస్ ఉండడం అట్లా పెట్టండి. దాంతోపాటే అక్రమం విస్తరించిపోతుంది. ట్రాఫిక్ ఎక్కువైపోతుంది, పబ్బులు, క్లబ్బులు ఎక్కువైపోతున్నాయి, తినుబండారాల స్టోర్స్ ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ చూసినా మనుషులు ఉరుకుతూ పరుగుతూ దేని కొరకు తాపత్రయపడటం చూస్తున్నాం. ఆనాడు సొదొమ గొమొర్రాలు కూడా ఇలాగే తయారైనట్టండి. తింటూ, తాగుచు, కొనుచు, అమ్ముచు, పెళ్లి చేసుకుంటూ, పెళ్లికి ఇచ్చుకుంటూ, ఒక పెళ్లి కాదు, ఒక మనిషి చాలా పెళ్లిళ్ళు చేసుకుంటాడట. ఇప్పుడు అలాగే జరుగుతుంది కదండి. ఈ విపరీతమైన దినాలలో దేవుని కోపము రగులుకుంటుంది. ఇర్మియా దినాల్లో కూడా అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు
ఒకరోజు దేవుడు ఇర్మియాతో చెప్పాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుతూ చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తి చూడు. యెరూషలేము బదులు మీ పట్టం పెట్టుకో. చెన్నై వీధులలో, హైదరాబాద్ వీధులలో, విజయవాడ వీధులలో ఈ పక్క ఆ పక్క పోయి రాజవీధి, మౌంట్ రోడ్, మెయిన్ రోడ్, ఎంజీ రోడ్, ఏంటంటే ఆ ముఖ్యమైన రహదారిలో చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయో వాహనాలు. ఎక్కడికి పోతున్నారు వీరంతా? ఎందుకొరకు తిరుగుతున్నారు వీరంతా? దేవునిని వెతికేవారు ఎవరైనా ఉన్నారా? దేవుని కొరకు బతికేవారు ఎవరైనా ఉన్నారా? దేవుని కొరకు పరుగులెత్తేవారు ఎవరైనా ఉన్నారా? దేవుడు చేసిన మేళ్ళు తలంచి ఆయన కృతజ్ఞతలు చెల్లించేవారు ఎవరైనా ఉన్నారా? అసలు జీవితంలో నమ్మకంగా జీవించాలి, యథార్థంగా ఉండాలని ఆశపడేవారు ఎవరైనా ఉన్నారా? ఏదో విధంగా డబ్బు సంపాదించాలి, ఏదో విధంగా గొప్పవారి అయిపోవాలి అనే వంకర మార్గాలు కలిగిన వారే కానీ ఉన్నది చాలు అని యథార్థంగా దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు ఉన్నారా? పోయి చూడు ఇర్మియా, పోయి చూడు. దాని రాజవీధుల్లో విచారణ చేయుడి, న్యాయము జరిగించచ్చు, నమ్మకముగా ఉండు, యత్నించు, ఒక్కడు మీకు కనబడి ఎడల నేను ఆ పట్టణాన్ని క్షమిస్తానంటున్నాడు. న్యాయముగా నడుచుకొనుచు నమ్మకముగా ఉండ యత్నించేవాడు ఉండడం లేదో, కనీసం ఉండాలి అని ఆశపడేవాడు ఉంటే చాలంట దేవుడికి. ఆశ ఉంటేనండి తీరుస్తాడండి. దేవుని కోసం నీకు బ్రతకాలి అని అంటే నిన్ను బ్రతికిస్తాడు. నీకు ఆశ లేదు, నేను పరిశుద్ధంగా ఉండాలి అని ఆశ ఉంటే ప్రభు నన్ను పరిశుద్ధపరచు అని అడిగితే నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నువ్వు అడగవు. నమ్మకంగా ఉండాలి ప్రభు, నన్ను నమ్మకస్తుడిగా చేయని ఎప్పుడన్నా మీ జీవితంలో ప్రార్థించారా? నన్ను ఒక యథార్థపరుడిగా చేయని ఎప్పుడన్నా ప్రార్థించారా? యథార్థంగా ఉండడం అంటే పాపం లేకుండా ఉండడం కాదండి, ఉన్నది ఉన్నట్టుగా ఉండటం. గమనించండి, యథార్థపరులను కోరుతున్నాడు అంటే ఉన్నది ఉన్నట్టుగా. తప్పు చేస్తే తప్పు చేశానని చెప్పుకుంటాడు, అబద్ధాలు ఆడడం, కళ్ళబుల్లి కబుర్లు చెప్పడం, ఉన్నది ఉన్నట్టుగా ఉంటాడు, నిజం చెప్పేవాడు. అలాంటి వాళ్ళంటే దేవుడు చాలా ఇష్టపడ్డాడు. అలాంటి వాళ్ళు బలహీనంగా ఉన్నా కూడా వాడిని బలపరుస్తాడు. దావీదు యథార్థపరుడు. తను తప్పు చేశాడు, కానీ తప్పు చేసిన దాన్ని ఒప్పుకున్నాడు. తన తప్పు ఈ రోజు వరకు అందరికీ బహిరంగంగా తెలుస్తుంది, దాయలేదు. మనం తప్పు చేసేటప్పుడు లేని సిగ్గు, భయము ఒప్పుకునేటప్పుడు ఎందుకు వస్తుందండి? యథార్థంగా ఉండేవాడు తన తప్పును దాయడు. సిగ్గు, అవమానం కలిగిన దాని నుంచి విడుదల పొందటానికి ఒప్పుకుంటాడు. యథార్థంగా ఉండేవాడు, ప్రయత్నిస్తానికి ఉండేవాడు ఒక్కడుంటే చాలు, నేను ఆ పట్టణం అంతటినీ కాపాడుతాను అంటున్నాడండి. పాపం విస్తరించిపోయినప్పుడు, మనుషులు తమ మార్గాలు చెరిపేసుకున్నప్పుడు, బలాత్కారంతో నిండిపోయినప్పుడు దేవుడు ఈ మనసులో నొచ్చుకున్నాడట. ఎందుకురా చేశాని మనం మానవులని బాధపడ్డాడట. ఈ అక్రమాన్ని తుడిచేస్తారని చూసినప్పుడు ఒక్కడు కనపడ్డాడు, కేవలం నోవహు దేవుని ముందు నిందారహితుడుగా, యథార్థపరుడుగా ఉన్న ఒక్కడిని చూసి, ఆ ఒక్కడిని బట్టి సృష్టి కాపాడబడింది. ఈ రోజు వరకు మనం ఉన్నామంటే దానికి కారణం అది. ఆ ఒక్కడిని దేవుడు కోరుకొని అతని చేత ఓడ కట్టించి, ఆ ఓడలో ప్రతి జంతువును జతలుగా చేర్చి, నోవహును విశ్వాసం ఉంచిన తన 3 కుమారులు, కోడలను, ఇంకా 120 సంవత్సరాలు కట్టాడటండి నోవహు ఓడ కడుతున్నప్పుడల్లా తను, ఏంటయ్యా ఓడ కడుతున్నావు అని అడిగితే, ఇదిగో వరద రాబోతుంది, దేవుని ఉగ్రత రాబోతుంది, ఓడలో ఉన్న వాళ్ళకి రక్షణ అని ప్రకటించాడు. కానీ ఎవరు వెళ్ళా, అపహాస్యం చేశారు. అంతవరకు ఎప్పుడు వర్షం చూడలేదు వారు. కాబట్టి అదేంటని నవ్వులట్టుగా, అపహాస్యంగా, ఎగతాళిగా ఉండింది మనకి. యేసు ప్రభు వస్తున్నాడు, ఇదిగో దేవుడి రాజ్యం సమీపించుతున్నది కనుక మారు మనసు పొందుడి అని వాళ్ళ సేవకులు ప్రకటిస్తుంటే, ఇలయ్య ఎక్కడొచ్చాడు యేసు ప్రభు అని ఎగతాళి చేస్తున్నారు కదా, నవ్వుతున్నారు కదా, హేళన చేస్తున్నారు కదా. నమ్మటం లేదు కదా మనుషులు. దేవుని రాకడుందయ్యా, ఆయన ఉగ్రత దినముందంటే భయమే లేదు కదా.
క్రైస్తవులను చెప్పేవారికి కూడా భయం లేదే. అయ్యో, అందుకే దేవుడు అంచెధనములలో అపహాసకులు లేస్తారని చెప్పాడు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటారని చెప్పారు. దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ప్రభువుని నమ్మిన బిడ్డలైతే యథార్థంగా ఉండడానికి యత్నించండి, ప్రయత్నించండి. క్రీస్తు నీకు సహాయం చేస్తాడు. ప్రభు కృప వలన మనం పాపాన్ని జయించగలం, సాతాన్ని ఓడించగలం, ప్రభువుకి ఇష్టలుగా జీవించగలం. ఒక్కడు నా సన్నిధిలో ఉంటే, బండ సందుల్లో నిలబడగలిగిన వాడు ఒక్కడుంటే నేను ఈ పట్టణాన్ని కాపాడుతాను. నా సన్నిధిలో మోకరించి ప్రార్థించేవాడు, నా మాట విని వణికేవాడు ఒక్కడుంటే 1000 మందిగా ఎన్నిక లేని వాడిని జనాంగంగా నేను చేస్తానని చెప్పిన దేవుడు. అనేక సార్లు చరిత్రలో అలాంటి కార్యాలు జరిగాయి. ఈ అంచె దినాలలో అలాంటి కార్యాలు నీ ద్వారా నా ద్వారా జరిగించాలని ప్రభువు కోరుతున్నాడు. నీ యోగ్యత ఏం అక్కర్లేదండి. నువ్వు చదువుకున్నావా, థియాలజీ చదివావా, నువ్వేమన్నా మంచి ధనవంతుడువా, మంచి జ్ఞానవంతుడువా, ఏమక్కర్లా. నీవు సంపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటే చాలు, యథార్థంగా ఉంటే చాలు. నిన్ను చూసిన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, వాడుకుంటాడు. విద్యలేని పామరులను తీసుకొని భూమిని తల్లకిందులుగా చేయవారిగా చేసిన ప్రభు ఈరోజు సామాన్యుల్ని కోరుకుంటున్నాడండి. ఇర్మియాను పోయి ఇటు అటు పోయి తిరిగి చూడమంటే ఆయన ఎన్నిక లేని వారి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి చెప్తుంటే వాళ్ళకు వెంటనే లేదు. వాళ్ళకి అసలు వాళ్ళు మాట పట్టించుకోవటమే లేదు. 4వ వచనం, నేను ఇట్లా అనుకుంటేనే వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరుగక బుద్ధిహీనులైరి. వీరు ఏమీ లేకపోయినా దేవుని వాక్యాన్ని వింటుంటే, వారు చెప్తుంటే, వారు దేవుని న్యాయవిధిని, దేవుని వాక్యాన్ని వినక బుద్ధిహీనులైపోయారు. వెంటలేదండి దేవుని మాటలు వాళ్ళ మనుషులు. పోనీ గనుల దగ్గరికి వెళదాము, గనుల యొద్దకు పోదునమని వారితో మాట్లాడిన వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరగని వారు ఎందురు కదా అనుకుంటుంది. అయితే ఒకడు తప్పకుండా వారందరూ తిరుగుబాటు చేసేవారు ఉన్నారు, విశ్వాసఘాతకులుగా ఉన్నారు. అన్నీ దేవుడు మేలు చేసిన నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు. పూరిలే ఏమీ ఎరగని వాడి దగ్గరికి వెళ్తామంటే అసలు వారికి విలువే తెలియక బుద్ధిహీనంగా ఉంటున్నారు. ఈ రోజున దేవుడు ప్రభు మన కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభు మనల్ని ఎలాగైనా కాపాడాలని ఈ అంచె దినాలలో ఆయన ఉగ్రత దినములు దగ్గర పడుతున్న సమయంలో నీ ద్వారా నా ద్వారా కొందరినైనా పరలోక వారసులుగా చేయటానికి, ఆత్మలను పట్టు జాలరులుగా చేయడానికి ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి పనికొచ్చేవాళ్ళు హృదయశుద్ధి గలవారండి. ఆయన కావాలని కోరుకునేవారు దీనులుగా ఉండాలి. ఆయన ఎంత సామాన్యుడైనా వాడుకోగలడు కానీ అపవిత్రుడిని వాడుకోలేడు. ఆయన ఎంత దీనస్థితిలో ఉన్న వ్యక్తినైనా దీవించగలడు కానీ ఆయన అహంకారులను వాడుకోలేడు. విరిగి నలిగిన హృదయం కలిగి జీవిద్దాం. ప్రభువా, నన్ను వాడుకో. నా తల్లి గర్భములో ఉన్నప్పుడు నన్ను ఎందుకొరకు నీవు నిర్మించుకున్నావో అందుకొరకు నేను బ్రతుకుతానని, అలా బ్రతకడానికి నాకు సహాయం చేయి. ఈ శోధనలు జయించడానికి, పోరాటాలు జయించడానికి, ఈ లోకాశలను ఎదిరించడానికి, నీ సాక్షిగా బ్రతకడానికి నీ కృప చూపించు ప్రభువా అని మనం పరిశుద్ధంగా ఉండటానికి, యథార్థంగా ఉండటానికి ప్రయత్నిస్తే, ప్రభు సహాయాన్ని కోరుకుంటే ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన సాక్షిగా మనల్ని వాడుకుంటాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, గురిలేని జీవితమును ఎందరో జీవిస్తున్న ఈ భయంకరమైన దినాలలో గురి కలిగి జీవించడానికి మాకు సహాయం చేయ్యా. ఈ లోకము దాని ఆశ గతించిపోతుందని గుర్తించి యేసు వైపు చూచుచూ మా ముందున్న పందెములు ఓపికతో పరిగెత్తుటకు, మా చుట్టూ నశించిపోతున్న వారిని కొరకైన భారము కలిగి నీ ప్రేమ సువార్తను ప్రకటించి క్రీస్తు యొద్దకు వారిని నడిపించుటకు నీ పరిశుద్ధాత్మ శక్తిని మా ఒక్కొక్కరికి నీ అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుండును గాక. ఆమేన్.
దేవుని స్తోత్రం. ఈరోజు సాయంకాలం అలాగే రేపు సాయంత్రం 26వ తారీఖు 27వ తారీఖు ఖతర్లోని దోహాలో 2 రాత్రులు 7 గంటలకి ఉద్యోగ సభలు జరుగుతున్నాయి. ఖతర్ ప్రాంతాలు పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు రండి. దోహాలో ఉన్నవారు మరి ముఖ్యంగా ఈ మీటింగులకు హాజరవ్వండి. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి ఎంతో ఆశతో మేము దోహా వస్తున్నాం. ఒకవేళ ఆంధ్రాలో ఉన్న మీరు మీ బంధువులు స్నేహితులు దోహాలో ఉంటే వారికి కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. మా కొరకు ఈ ప్రయాణాల కొరకు మీరు ప్రార్థించండి. అలాగే మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి, అలాగే ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నెల నవంబర్ నెల 26, 27 తారీఖుల్లో 2 దినములు ప్రత్యేకమైన సువార్త కూడికలను ఖతర్ దేశంలో ఉన్న దోహాలో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఈ మీటింగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఈ మీటింగులకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము దోహా వస్తున్నాం. అనుదిన ధ్యానం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ మేలు పొందుతున్న మీరు రండి. మనందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం, గొప్ప ఉద్యమాన్ని చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 26వ తారీఖు 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే నవంబర్ 27వ తారీఖు 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే స్థలంలో ఈ 2 దినాల మీటింగ్లు జరుగుతున్నాయి. రండి. చిరునామా గమనించండి. కానా హాల్, రిలీజియస్ కాంప్లెక్స్, యాంగ్లికన్ సెంటర్, అబూ హమూర్, దోహా. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్కు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, లేక ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. రండి. ప్రతి అనారోగ్యం నుండి విడిపించబడినట్లు, ప్రతి బాధ నుండి, శ్రమ నుండి తప్పించబడినట్లు, ప్రభు తన గాయపడే హస్తముతో మనల్ని ముట్టి ఉజ్జీవించినట్లు దేవుని అద్భుత కార్యాలను అనుభవిద్దాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.